దేవుని వాక్యం విందాం. యోబు గ్రంథం 28వ అధ్యాయం. వెండికి గని కలదు, పుటము వేయు సువర్ణము స్థలము కలదు. ఇనుమును మంటిలో నుండి తీయుదురు, రాళ్లు కరిగించి రాగి తీయుదురు. మనుషులు చీకటికి అంతము కలుగుజేయుదురు, గాఢాంధకారములోను మరణాంధకారములోను ఉండు రత్నములను వెదుకుచు వారు భూమి అంతముల వరకు సంచరించు. జనులు తిరుగు స్థలములకు చాలా దిగువగా మనుష్యులు సొరంగము త్రవ్వుదురు. వారు పై సంచరించు వారి చేత మరువబడుదురు. అచ్చట వారు మానవులకు దూరముగా ఉండి ఇటు అటు అల్లాడుచుందురు. భూమి నుండి ఆహారం పుట్టును, దాని లోపలి భాగము అగ్నిమయమైనట్లుండును. దాని రాళ్ళు నీల రత్నములకు స్థానము, దానిలో సువర్ణమయమైన రాళ్ళున్నవి. ఆ త్రోవ ఏ క్రూర పక్షికైనను తెలియదు, డేగ కన్నులు దాన్ని చూడలేదు. గర్వము గల క్రూర జంతువులు దాన్ని త్రొక్కలేదు, సింహము ఆ మార్గమున నడువలేదు. మనుషులు స్ఫటికము వంటి బండను పట్టుకొందురు, పర్వతములను వాటి కుదుళ్ల సహితముగా బోర్ల పడద్రోయుదురు. బండలలో వారు బాటలు కొట్టుదురు, వారి కన్ను అమూల్యమైన ప్రతి వస్తువును చూచును. నీళ్లు ఓడగిలిపోకుండా వారు జలధారులకు గట్టుకట్టుదురు, మరుగై ఉన్న వస్తువును వారు వెలుగులోనికి తెప్పింతురు. ఇదంతా ఎందుకు చెప్తున్నాడు? అయితే జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది? అది చూడండి, ఈరోజు మనం అనుభవిస్తున్న ఈ జ్ఞానం, లేకపోతే అనుభవిస్తున్న ఈ మోడర్న్ టెక్నాలజీ అంతా కూడా ముందుగానే యోబు గ్రంథంలో యోబు మాట్లాడినట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ మనం 11లో చదువుతున్న నీళ్లు ఓడిగిలిపోకుండా వారు జలధారులకు గట్టుకట్టుదురు. ఈరోజు మనం చూస్తున్న ఈ ప్రాజెక్ట్స్, మనకు దగ్గరలో కూడా ఒక మంచి ప్రాజెక్ట్ ఉంది, ధవళేశ్వరం ప్రాజెక్ట్ ఉంది. మనుషులు జలధారులకు గట్టుకట్టారు. యోబు దాని గురించి ఎప్పుడో చెప్పాడు. మాత్రమే కాదు, మరుగైన వస్తువును వారు వెలుగులోనికి తెత్తురు అన్నాడు. ఎన్నో వస్తువులు ఈరోజు వెలుగులోనికి వస్తున్నాయి. ఎన్నో మూలకాలు కనిపెట్టారు. వాటిని మనిషి ఉపయోగించుకొని మనిషి ఎన్నో ప్రయోజనాలు పొందుతున్నాడు. 28వ అధ్యాయం మొదటి వచనాల్లో ఈరోజు వెండి గాని, బంగారం గాని, ఇనుము గాని, రాగి గాని, ఇవన్నీ కూడా రత్నాలు గాని మనం పొందుకుంటున్నాం. భూమిలో నుంచి ఆహారం పడుతుంది. మాత్రమే కాదు, మనుషులు స్ఫటికము వంటి బండను పట్టుకుందరు అన్నాడు 9. ఈరోజు ప్రతి ఇంటిలో కూడా చాలా వరకు మార్బుల్ స్టోన్స్ ఉన్నాయి. సునీత అక్క ఊరు వెళ్ళండి, మార్టూరు, మీరు మార్బుల్స్ చూస్తారన్నమాట. సో గ్రానైట్. ప్రశాంత్, మీ ఊరు వస్తే ఏముంటాయి? పత్తి ఫేమస్ అని ఇక్కడ. పత్తి, ఏంటది? కాటన్ ఫేమస్ అన్న ఇక్కడ. కాటన్ ఫేమస్. మీ అడవుల్లో మీ ఇంటి నిండా ఉన్నాయి కదా దూలములు. టేక్ ఫేమస్ కదండి. చూడండి, ఆశీష్ వాళ్ళ ఇంట్లో మేము బస్ చేసామన్నమాట. మనం చూస్తే మనుషులు భూమిలో నుండి పొందుకుంటున్నవేవి కూడా మరి డేగ కన్నులు చూడలేదు అన్నాడు. గర్వము గల క్రూర జంతువులు దాన్ని త్రొక్కలేదు అన్నాడు. అక్కడి వరకు మనిషి వెళ్ళిపోయాడు. ఎక్కడి వరకు వెళ్ళిపోయాడు అంటే 3వ వచనంలో చెప్పాడు,
మనుషులు చీకటికి అంతము కలుగుజేయుదురు. అంటే కరెంట్ కనిపెడతారని కాదులే గాని, భూమి లోపల ఆ చీకటి ఉంది. ఆ చీకటిలో ఎన్నో ఉన్నాయి. అక్కడికి వెళ్ళి వాళ్ళు రత్నాలు తెచ్చుకుంటున్నారు. 3వ వచనంలో మనం చూస్తున్నాం కదా. లోపలికి వెళ్ళి తెచ్చుకొని మెడలేసుకున్నారు. లోపలికి వెళ్ళి తెచ్చుకొని చేతులు కట్టుకున్నారు. అంటే మనిషి ఎంతగా భూమిలో నుండి వెండిని, సువర్ణాన్ని, రాగిని, ఇనుమును, రత్నాలను, స్ఫటికం వంటి రాతిని ఇంత మనిషి అనుభవిస్తున్నాడు. అయితే 12వ వచనం, జ్ఞానం ఎక్కడ దొరుకును అన్నాడు. ఓకే, భూమి క్రింద వెండి ఉంది, సువర్ణం ఉంది, రాగి ఉంది, రత్నాలు ఉన్నాయి, స్ఫటికము వంటి రాయి ఉంది. ఇక మీరు చూస్తే లోపల నుండి ఆహారం వస్తుంది. దాని లోపల అగ్నిమయమైనట్లుంది. దానిలో నీలరత్నాలు ఉన్నాయి. సింహం ఆ మార్గాన్ని నడవలేదు. మరి జ్ఞానం ఎక్కడ ఉంది అన్నాడు. జ్ఞానం కృపానిధి దగ్గర ఉంది. ఎక్కడుంది? జ్ఞానం కృపానిధి దగ్గర ఉంది. రాత్రి వర్తమానం కోసం ప్రార్థన చేస్తే కృపానిధి అసలు ఏం చేస్తాడా అని చూశాను. చాలా తెలివిగా 2వ అధ్యాయం నుంచి వాక్యం చెప్తే 1వ అధ్యాయం 9ని వివరించి దాన్ని కూడా చాలా అద్భుతంగా ముగించాడు. మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు మీ జ్ఞానం తెలుస్తుంది అనమాట. సో తెలివైన వాళ్ళు, జ్ఞానం అనేది చాలా గొప్పది. 12వ వచనంలో అయితే జ్ఞానం ఎక్కడ దొరుకును అన్నాడు. ఎక్కడ దొరికిద్ది? సతీష్ అన్న అడగండి. హైదరాబాద్ లో ఉందన్న జ్ఞానం. వివేచన దొరుకు స్థలం ఎక్కడుంది అన్నాడు. ఎక్కడుంది? కోరుమామిడిలో ఉందా? ఏం జాన్, ఎక్కడుంది? నరులు దాని విలువని ఎరగరు. ప్రాణులున్న దేశంలో అది దొరకదు అన్నాడు. ఎక్కడుందో చూడండి జ్ఞానం. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 1:24లో దేవుని జ్ఞానం క్రీస్తే అన్నాడు. ఎక్కడుంది అది? ప్రకటన 1:13 7 సువర్ణ దీప స్తంభముల మధ్య ఉంది. సో జ్ఞానం ఎక్కడుందంటే భూమి క్రింద నుండి వెండి తీస్తున్నారు, సువర్ణం తీస్తున్నారు. కానీ ఇవన్నీ ఎలా తెలిసినాయి మనిషికి? సో 7 సువర్ణ దీప స్తంభముల మధ్య ఉన్న ప్రభు అయిన యేసుక్రీస్తును దేవుని మర్మంలోనే బుద్ధి జ్ఞాన సర్వసంపదలు గుప్తములై ఉన్నవి. ఎప్పుడైతే సంఘము ప్రారంభించబడిందో యుగముల్లో తరముల్లో మరుగు చేయబడి ఉన్న మర్మము దానికి బయలు విశేషమైన జ్ఞానం వచ్చేసింది. మీరు చూడండి, ఎన్నో ఇన్వెన్షన్స్ ఉన్నాయి. మీరు అందరు చదువుకున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క ఫీల్డ్ లో చదువుకున్న వాళ్ళు ఉన్నారు. మనం ఏ ఫీల్డ్ లోకి వెళ్ళి ఆలోచించినా కూడా మనిషి చాలా విషయాలు కనుగొన్నాడు. ఇప్పుడు మనం అనుభవిస్తున్నాం వాటన్నిటిని కూడా కదండి. ఒక సేవకుని కుమారుడు, పాస్టర్ గారు అబ్బాయి అన్నమాట. ఆయన పేరు మైకేల్ ఫారడే. సో ఆయన ఏం కనిపెట్టాడంటే ఫారడేస్ లా కనిపెట్టాడు అనమాట. అంటే ఒక మూవింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మధ్యలో మరి ఎలక్ట్రిసిటీ ఎలా వస్తుంది అనేది కనిపెట్టాడు. యాంపియర్ కరెంట్ని కనిపెట్టాడు. మూవింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేది కరెంట్ అని కనిపెట్టాడు. సో ఇలాగ మనం ఆలోచిస్తే దేవుని పిల్లలు దేవుని మర్మమును తెలుసుకొని ఆ మర్మంలో నుంచి జ్ఞానం పొందుకొనగా ఆ తర్వాత ఇది డెవలప్ చేసుకున్నారు. ఈరోజు ఇన్ని ఇన్వెన్షన్స్ అన్నిటికీ మూలం ఏంటంటే అసలు ఫస్ట్ దేవుని పిల్లలకి దేవుడిచ్చిన ఆలోచనలే. అందులో నుంచి ఇంప్లిమెంటేషన్ ఒక్కొక్కటి డెవలప్ చేసుకుంటున్నారు. ఇప్పుడు భారతదేశంలో ప్రభువుని నమ్మిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకు కూడా అన్ని దొరుకుతున్నాయి కదా. అంటే ఒక విషయం చెప్తాను. ఎవరు ఏది కనిపెట్టినా వాళ్ళందరూ సృష్టించిన వస్తువుల నుంచే కనిపెడుతున్నారు. అది మాత్రం మనం మర్చిపోకూడదు. రోమపత్రిక 1:20లో చెప్పినట్లుగా ఎప్పుడైతే సృష్టించిన వస్తువులను ఆలోచిస్తారో అప్పుడు నిత్య శక్తి. అసలు మీరు చూడండి, సైన్స్ లో చాలా ఇంపార్టెంట్ ఫార్ములా ఏదంటే శక్తి నిత్యత్వ సూత్రం.
మనం చాలా సార్లు చెప్పుకుంటాం. శక్తి నిత్యత్వ సూత్రం, ఎనర్జీ కన్జర్వేషన్ లా, అది హెబ్రీ పత్రిక 7:16 మనం చూస్తాం. నాశనము లేని జీవమునకున్న శక్తి అని. అసలు సృష్టించిన వస్తువు ఆలోచించడం వల్ల, ఇప్పుడు మీరు రియాక్షన్ న్యూక్లియర్ రియాక్షన్ గురించి మీరు తెలుసుకుంటే, మన భారతదేశంలో ఎక్కువ ఎలక్ట్రిసిటీ అంతా కూడా ఈ థర్మల్ ప్లాంట్ల నుంచి వస్తుంది. మనకు ఈ హీట్ ఎలా ప్రొడ్యూస్ చేస్తున్నారంటే బొగ్గులో నుంచి ప్రొడ్యూస్ చేస్తున్నారు ఎక్కువ. కానీ బయట దేశాల్లో, జపాన్ లాంటి కంట్రీస్ లో న్యూక్లియర్ రియాక్షన్ అన్నమాట, అంటే న్యూక్లియర్ రియాక్టర్స్ ఉన్నాయి. అంటే ఒక రియాక్షన్ లో ఎంత హీట్ ప్రొడ్యూస్ అవుతుందో ఆ హీట్ ని వాటర్ లోకి పంపించి దాన్ని ఆవిరిగా మార్చి ఆ ఆవిరితో టర్బైన్స్ తిప్పి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేస్తున్నారు. అంటే మీరు ఈ న్యూక్లియర్ రియాక్షన్స్ కానీ, సో ఇవన్నీ మనం స్టడీ చేస్తే ఆ నిత్య శక్తి మనిషికి అర్థమవుతుంది. ఎంత శక్తి, ఎంత ఎక్కువగా. ఎందుకంటే ఒక సమస్తాన్ని తన మహత్తు గల మాట చేత నిర్వహించేవాడు కుమారుడు. ఆయన హెబ్రీ పత్రిక 1:4 మనం చదువుతున్న కుమారుడు, ఆయన సర్వ సంపూర్ణత గలవాడు. కొలసి పత్రిక 1:18 రాసినట్లుగా ఆయన మరి మధ్యలో ఉన్నాడు అనే మాట మనం నేర్చుకుంటూ ఉంటున్నాం. ఆయన కేంద్రంలో ఉన్నాడు. ఎంత శక్తి అక్కడి నుంచి రిలీజ్ అవుతుందో చూడండి. సో ఎంత శక్తి ఆయన దగ్గర నుంచి రిలీజ్ అవుతుంది. అసలు ఆ శక్తిని ఏమన్నాడంటే అపరిమితమైన మహత్యం అన్నాడు. శక్తి యొక్క అపరిమితమైన మహత్యం. ఈరోజు శక్తి అనేది తెలియకపోతే అసలు మనిషికి, ఇప్పుడు మనం మీరు అసలు కూర్చున్న దగ్గర కానీ మీరు అనుభవిస్తున్నవి ఏవి ఉండవు. కొంతమంది ఫ్యాన్ వేసుకున్నారు, లైట్ వేసుకున్నారు, సో ఏసీ ఆన్ చేసుకున్నారు. మీరు చూస్తున్న మీ పరిధిలోనే చాలా రకాలుగా శక్తిని మనం మార్చుకుంటున్నాం. ఎనర్జీ నైదర్ బి క్రియేటెడ్ నార్ బి డిస్ట్రాయిడ్. వీఆర్ కన్వర్టింగ్ ఫ్రమ్ వన్ ఫార్మ్ టు అనదర్ ఫార్మ్. శక్తిని మనం సృష్టించట్లేదు, నాశనం చేయట్లేదు. ఎందుకంటే అదే హెబ్రీ పత్రిక 7:16 శక్తిని ఎందుకు మనం సృష్టించలేకపోతున్నాం, శక్తిని ఎందుకు నాశనం చేయలేకపోతున్నాం అంటే ఆ శక్తి జీవానికి ఉందన్నాడు. ఆ జీవం మెల్కిసెదకు ఏమి లేదన్నాడు. అదే అధ్యాయం 3 ఆది లేదు అంతం లేదన్నాడు. ఆయన జీవనానికి ఆది లేదు అంతం లేదు, అందుకని జీవానికి కూడా ఆది లేదు అంతం లేదు. జీవ నమునకు ఆది అంతం లేని వాని యొక్క జీవముకు ఆది లేదు అంతం లేదు. దాని శక్తిని మనిషి కనుగొంటున్నాడు, తెలుసుకుంటున్నాడు. ఆ శక్తిని ఇప్పుడు మనం ఉపయోగించుకుంటున్నాం. సరే, ఇలా అనుకుందాం. మీరందరూ నాకు ఒక ఆన్సర్ చెప్పండి. ఎంతమంది నిద్రపోతున్నారు వాళ్ళు మాత్రమే చెప్పండి, మెలకుగా ఉన్న వాళ్ళు వద్దు. సో క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఇంత నిత్య శక్తి కేవలము క్రైస్తవులకే దేవుడు ఎందుకు ఇవ్వట్లేదు? అందరికీ ఎందుకు ఇస్తున్నాడు నిత్య శక్తి? ఇప్పుడు ఈ శక్తి దేవుందేగా, ఈ శక్తి దేవుందే కదా. మరి అది కేవలం ఆయన నీతిమంతులకి ఇవ్వాలిగా, అంటే ఆయన పిల్లలకి ఇవ్వాలి కదా. మరి ఎందుకు అందరికి ఇస్తున్నాడు? నిద్రపోతున్న వాళ్ళే చెప్పండి, మెలకు ఉన్న వాళ్ళు వద్దు. చెప్తారా ఎవరైనా? నిద్రపోతున్న వాళ్ళు చెప్పరా? ఎవరు నిద్రపోవట్లేదా? అందరూ మెలకుగా ఉన్నారా? ప్రభుకు స్తోత్రం. మీరు వెండిని వెతికినట్లు ఉదయం వాక్యాన్ని వెతుకుతున్నట్టున్నారు, బంగారాన్ని వెతికినట్లు వివేచన కొరకు మొర్ర పెడుతున్నట్లు ఉన్నారు. సరే వినండి, ఎందుకంటే అక్కడ ఇంకో మాట కూడా ఉంది. ఏమనుంది? సృష్టించబడిన వస్తువులు ఆలోచిస్తే దైవత్వం కూడా తెలియబడుతుంది అన్నాడు. దైవత్వం అంటే ఏంటి? మంచివారి మీద చెడ్డవారి మీద ఆయన తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీద అనీతిమంతుల మీద వర్షం కురిపిస్తున్నాడు అన్నాడు మత్తయి సువార్త. కాబట్టి ఈ నిత్యశక్తి మరి సృష్టించబడిన వస్తువులు ఆలోచిస్తే కనబడుతుంది మాత్రమే కదా, అందులో దైవత్వం కూడా ఉంది. కాబట్టి దేవుడు అందరికీ దీన్ని అనుగ్రహిస్తున్నాడు. ఈరోజు ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ దేవుని వల్ల మేలు పొందుతున్న వాళ్ళే.
అలా కదండి. ఇప్పుడు భూమిలోంచి ఆహారం ఎవరికి వస్తుంది? క్రైస్తవులకి వస్తుందా? కాదు కదా. అంటే మీరు ఆలోచిస్తే దేవుడు మేలు చేటు చేత తను గుర్చిన సాక్ష్యం లేకుండా చేయలేదని అపోస్తల కార్యాల గ్రంథంలో మనం ఆలోచిస్తున్నాం. చెప్పండి, పుణ్యభూమి నా దేశం, జన్మభూమి నా దేశం అని పాడుతున్నారు కదా. ఈ భూమి ఎవరిదే? భారతదేశం వరకు హిందువులదా? భూమి, సమస్త భూమి నాదే కదా అన్నాడు నిర్గమకాండం 19 అధ్యాయంలో. ఆయన కొడుకులం మనం. కాబట్టి వాస్తవం ఈ భూమి గాని సమస్తం మందే. భారతదేశం మాదే అని ఎవరైనా అంటే అసలు భారతీయులందరూ నివసిస్తున్న భూమికి వారసులం మనం. కానీ అయినా కూడా ఆయన మనుషులందరికీ మేలు చేస్తున్నాడు. 14వ అధ్యాయం. ఎందుకంటే మొన్నటి దినాన్ని మనం విన్నాం కదా. 17వ అధ్యాయంలో ఆయన పొలిమేరలను నిర్ణయించాడు అన్నమాట. 27వ వచనంలో మనం చూస్తున్నాం. మనుషులు తడువులాడి తను వెతుకుతురేమో అని కొంతకాలం అందరికీ అవకాశం ఇచ్చాడు. చూస్తాడు అవకాశాన్ని వినియోగించుకొని దేవుని తెలుసుకుంటారు లేదని చూస్తాడు. వాళ్ళు ఆ అవకాశాన్ని వినియోగించుకోకపోతే ఇక తర్వాత అది వారికి చెందదు అన్నమాట. అందుచేత ఈ ఉదయం మీరు తెలుసుకోవాల్సిన సంగతి ఏంటంటే, అసలు ఈ రోజు ఇన్ని ఇన్వెన్షన్స్ వెనకాల ఉన్న జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఏమన్నాడంటే, అసలు సమస్తానికి మధ్యలో క్రీస్తున్నాడు అన్నాడు. 2వ అధ్యాయంలో ఏమన్నాడంటే, 2వ వచనంలో ఆ దేవుని మర్మమై ఉన్న క్రీస్తును గాని తెలుసుకుంటే అందులోనే బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు ఉన్నాయి అన్నాడు 3వ వచనం. సో అసలు యాటమ్ను కనుగొనటం కానీ, సో ఎలక్ట్రాన్ కనుగొనటం కానీ, ఎలక్ట్రిసిటీని కనుగొనటం కానీ, ఇదంతా చాలా అద్భుతం. సో మనం ఆలోచన చేస్తూ ప్రభుని స్తుతించాలి. చాలాసార్లు మనం కూడా ఐజాక్ న్యూటన్ గారి లాగా ఉండాలి. యాపిల్ దొరకగానే తినేయకుండా కొంచెం ప్రభుని స్తుతించాలి. మనకి ఆలోచనలు వస్తాయి, ప్రభుని స్తుతించగలుగుతాం. నేనైతే వాక్యాన్ని ఎరిగే కొద్దీ ప్రభుని స్తుతిస్తూ ఉంటానన్నమాట. ఎందుకంటే నేనే కాదు, మీలో కూడా కొంతమంది ఆ పని చేస్తారని నమ్మకం ఉంది. ఎందుకంటే రోమాపత్రిక 1వ అధ్యాయం 21 ఏమన్నాడంటే, నేను మానవులకి ఎంత చేస్తున్నాను, వారు నన్ను మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులైనా చెల్లించలేదు అన్నాడు. సో అట్లీస్ట్ యాజ్ ఎ బిలీవర్ మనం ఈరోజు ఎలక్ట్రిసిటీని బట్టి ప్రభుని స్తుతించాలి. ఈరోజు మనం అనుభవిస్తున్న ఫ్రిడ్జ్ బట్టి ప్రభుని స్తుతించాలి. ఎందుకంటే అది ఎట్లా ఆపరేట్ అవుతుంది, దీని వెనకాల ప్రభు ఉన్నాడు. ప్రభు స్తోత్రం. నేను వాసన అంతేనా కదా. ఎన్ని అనుభవిస్తున్నాం మనం ఈరోజు కదా. సిలికాన్ చిప్ కనుక్కొనటం, ఈరోజు ఎలక్ట్రానిక్స్ ఎంత టెక్నాలజీ అండి. ఆ సిలికాన్ అనే మెటీరియల్ దొరికింది, అందుకనే రాశాడు ఏమని, మనుషులు ప్రతి వస్తువుని వెలుగులోనికి తెస్తారన్నాడు. చంద్రమండలం మీదకి వెళ్ళారు, హీలియంను కనుగొన్నారు. సో హీలియం దొరికితే ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయి. పెట్రోలియంను కనుగొన్నారు కదా. పీటర్ అంటే రాయి, పెట్రోల్ అంటే ఆ రాతి నుండి తీసిన తైలం అన్నమాట. ఓ పెట్రోల్. పీటర్ అంటే గ్రీకు పదం, యేసు ప్రభు పెట్టారు. కేఫా అంటే రాయి, హెబ్రీ పదం. సో హెబ్రీలో కేఫా, గ్రీకులో పీటర్, పెట్రోల్. ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ మెథడ్ ద్వారా ఈ పెట్రోలియం నుండి కిరోసిన్, వ్యాజ్లిన్, తర్వాత డీజిల్, పెట్రోల్, ఈ పెట్రోలియం అనే దాని నుంచి ఇన్ని రకాల ప్రొడక్ట్స్ వస్తున్నాయి. ప్రభుని స్తుతించొద్దా? ఒక 100 రూపాయలు డీజిల్ కొట్టుకొని తిరిగేస్తున్నారు. అసలు ఆలోచన చేస్తున్నారా మీరు ఎప్పుడైనా? ప్రభుని స్తుతించండి. వ్యాజ్లిన్ రాసుకుంటున్నాం, వ్యాజ్లిన్ ఎక్కడి నుంచి వస్తుంది? పెట్రోలియం నుండి వస్తుంది. ప్రభుని స్తుతించండి. ఎన్నో రకాల ఆయిల్స్ కదండి. మీరు కారు వాడేవాళ్ళు అయితే మీకు అర్థమవుతుంది. స్టీరింగ్ ఆయిల్ ఉంది, ఇంజిన్ ఆయిల్ ఉంది, బ్రేక్ ఆయిల్ ఉంది, అన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆయిల్స్. కొబ్బరి నూనె ఉంది, మంచి నూనె, అన్ని నూనెలు ఎలా ఒకటి కాదో అన్ని ఇన్ని రకాల ఆయిల్స్ ప్రభు మనకి ఇచ్చాడు.
టీ తాగుతున్నప్పుడు కూడా ప్రభుని స్తుతించండి. కాఫీ గింజలు వచ్చినాయి, ఎక్కడి నుంచి వచ్చినాయి? ప్రభుకు స్తోత్రం. నీళ్లు తాగుతున్నాం, ప్రభుకు స్తోత్రం. రాత్రి అంటున్నారు కోహ్లీ తాగే నీళ్ళు అంట 10,000 అంట బాటిల్. అవి కూడా ప్రభు ఇచ్చాడు కదా. హిమాలయాల్లో దొరికే నీళ్ళైనా ప్రభుకు స్తోత్రం. సముద్రంలో నుంచి నీళ్లు తీస్తున్నారా? ప్రభుకు స్తోత్రం. ఎక్కడి నుంచి తీసిన అంతా సోర్స్ ఎవరు? దేవుడే. ప్రభుకు స్తోత్రం. వాళ్ళు ఎవరు స్తోత్రం చెప్పరండి. ఎందుకు చెప్పరు? వాళ్ళ వివేక హృదయం అంధకారమయమైంది అన్నాడు అక్కడే. కానీ 14:2 ఏమన్నాడు కీర్తన గ్రంథంలో? వివేకము కలిగి ఆయనను వెదకువారు కలరేమోనని ఆయన పరిశీలించాడు. వివేకం ఎవరికి లేదు కాబట్టి యోహాన్ మొదటి పత్రిక 5వ అధ్యాయంలో అన్నాడు, దేవుడు తన కుమారుణ్ణి మన కొరకు పంపి వివేకం ఇచ్చాడు అన్నాడు 5:20. ఈరోజు మనం అందరం రక్షించబడ్డాం అంటే అర్థం ఏంటంటే మనం ఏదో వివేకం కలిగి దేవుని వెతకలేదు, టార్చ్ లైట్ వేసుకుంటే వెళ్ళిపోలేదు, ప్రశాంత్ కనుగొనలేదు దేవుణ్ణి. ఒరే రండిరా 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 రండిరా, వెండి దొరికినట్టు దేవుడు దొరికాడు రండి అని టార్చ్ లైట్ వేసుకొని వెళ్ళి ప్రశాంత్ కనుగొని మనల్ని అందరం తీసుకురాల. దేవుడే మనల్ని వెతుక్కుంటూ వచ్చాడు. అదే అన్నాడు, దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించాడు. ప్రభుకు స్తోత్రం. ఇప్పుడు మనం సత్యవంతుడైన వారిని ఎరిగాం. ఇప్పుడు మనం నిత్య జీవాన్ని కనుగొన్నాం. ఎంత ప్రభువుని స్తుతించాలి అసలు. ప్రభుకు స్తోత్రంలో అసలు మీరు రోజంతా ప్రభువుని స్తుతించవచ్చు కదా. ఇలా మీరు ప్రభువుని స్తుతించండి. మీరు వేసుకున్న వస్త్రాలు ఒకప్పుడు మన పూర్వీకులు ఏం వేసుకున్నారు చెప్పండి? ప్రభుకు స్తోత్రం చెల్లించండి. సిల్క్ ఎలా వచ్చింది? కాటన్ ఎలా వచ్చింది? ఈరోజు ఇవన్నీ కూడా ప్రభు మనకి ఇచ్చాడు. ప్రభుకి స్తోత్రం చెల్లిద్దాం. ఈరోజు రాంబాబాన్ని వేసుకున్న ఆ జుట్టుకు రంగు కూడా ప్రభు ఇచ్చాడు కదా. ప్రభువుని ఎంత స్తుతించాలి మనం. టాబ్లెట్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? మెడిసిన్ ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి? సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో తయారవుతుందా? వాళ్ళు ఏమైనా పుట్టిస్తున్నారా? లోపల కూర్చొని సో ప్రభువుకే మహిమ కలుగును కాక. ఇంకా అసలు మీరు ఇంకా స్టడీ చేస్తే మీరు ఇంకా జ్ఞానులు అయిపోతారు. చాలా జ్ఞానం. ఎంత జ్ఞానం వస్తుంది అంటే మీరు జూమ్ లోంచి బయటికి వెళ్ళిపోయినా కూడా వాక్యం ఎలా ఒకలాగా వినేసేంత జ్ఞానం మీకు దేవుడు ఇస్తాడని. దాన్ని బట్టి కూడా ప్రభుకి స్తోత్రం చెల్లించండి. ఓకేనా? ప్రభుకే మహిమ కలుగును కాక. అడుగు అడుగున ర్యాగింగ్ అనుకుంటున్నారా? వినండి మరి. అయితే మన ఈ ఉదయకాలం ప్రభుని స్తుతించాలి. 7 దీప స్తంభముల మధ్య జ్ఞానం ఉంది. భూమి క్రింద వెండి దొరికింది, సువర్ణం దొరికింది, నీలరత్నాలు దొరికాయి. తర్వాత స్ఫటికము వంటి రాయి దొరికింది. జలధారులను వారు గట్టు కడుతున్నారన్నాడు, ప్రాజెక్టులు కడుతున్నారు. గాఢాంధకారానికి వారు అంతం కనుగొన్నారన్నాడు. అసలు సింహం ఆ దారిలో నడవలేదన్నాడు కదా. ఎప్పుడైనా భూమి క్రింద బొగ్గు గనులు తవ్వుతున్నప్పుడు అక్కడ సింహాలన్నీ కూర్చొని మీటింగ్ చేసుకోవడం చూశారు మనుషులు. అక్కడ రాలేదు అవి. డేగ కన్నులు దాన్ని చూడలేదు. కానీ మనిషి వెళ్ళిపోయాడు, అక్కడ వరకు వెళ్ళిపోయాడు. మనం ఎంత ప్రభుత్వం. మన భారతదేశంలో మనకున్న ఒక గొప్ప నిధుల్లో బొగ్గు ఒకటి అనమాట. అందుకనే దాన్ని బ్లాక్ గోల్డ్ అంటారు. ఇన్ని ఇచ్చాడండి ప్రభు మనకి. సముద్రం. అసలు మన ఆంధ్ర తెలంగాణకి ఉన్న ధన్యత ఏంటంటే, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి మనకి ఎక్కువగా ఈ సముద్ర ప్రాంతం ఉంది. సాల్ట్ కదా, NaCl అంటారు. సోడియం తెచ్చుకుంటున్నాం, క్లోరిన్ తెచ్చుకుంటున్నాం. దానిలోంచి ఎన్నో. అసలు బ్లీచింగ్ పౌడర్ ఎలా వచ్చింది? ఆ క్లోరిన్ నుంచే వచ్చింది అనమాట. ఎన్ని ఉన్నాయి. ప్రభుకు స్తోత్రం. అసలు ఒక ఆయన ఎలా అడిగారు, సర్ జేమ్స్ సింప్సన్ ఎలా అడిగారు, మీరు క్లోరోఫామ్ ను కనిపెట్టారు అని. మరి అసలు మొట్టమొదటి ఆపరేషన్ చేసింది ఎవరు? ఎనస్థీషియా ఇచ్చి. దేవుడే కదా, ఎంత గొప్పవాడైనా. కాబట్టి మీరు ఆలోచిస్తే ప్రభువుని మనం స్తుతించవచ్చు అన్నమాట. మరి ఇంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? మళ్ళీ చెప్తున్నాడు. ఏమనంటే, మీరు అసలు కొలస్సీ పత్రిక 2 అధ్యాయాలు చదవండి చాలు. మొదటి అధ్యాయం చదివితే
ఈ సమస్తానికి మధ్యలో కుమారుడు ఉన్నాడు. అక్కడి నుంచి శక్తి ఉత్పన్నం అవుతుంది. 2వ అధ్యాయం చదివితే దాన్ని కనుగొనటానికి కారణం దేవుని మర్మమైన క్రీస్తుని కనుగొనటం. నేను ఇలా చెప్తాను, మీరు 2 పిక్చర్స్ వేసుకోండి. కొలసీ పత్రిక 1వ అధ్యాయంలో విశ్వానికి మధ్యలో ఉన్న క్రీస్తు, కొలసీ పత్రిక 2వ అధ్యాయంలో సంఘానికి మధ్యలో ఉన్న క్రీస్తు. సో ఫస్ట్ ఆ చాప్టర్ అంతా కూడా క్రియేషన్, సెకండ్ చాప్టర్ అంతా రిడెంప్షన్. సో ఎప్పుడైతే 7 దీప స్తంభాల మధ్య ఉన్న క్రీస్తుని కనుగొన్నారో అక్కడి నుంచి విస్తారమైన జ్ఞానం వచ్చేసింది. దేవుని మర్మం, దేవుని జ్ఞానం, అందులో దాగి ఉన్న బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు. ఇంత జ్ఞానం, ఇంత జ్ఞానం. అయితే వినండి, ఓ మాట చెప్తాను. ఇప్పుడు ఒక యవనస్తుడు ఉన్నాడండి. యవనస్తుడు వివాహం చేసుకొని పిల్లలు కనాలి అంటే యవనస్తుడు గాని తన సామర్థ్యంతో పిల్లల్ని పుట్టించగలడు. కానీ దేవుడు ఏం చెప్పాడు? అదంతా తెచ్చి మ్యారేజ్ అనే కవనెంట్ క్రింద పెట్టాడు. 10 ఆజ్ఞలు ఇచ్చి దేని కింద పెట్టమన్నాడు? మందస్సంలో పెట్టమన్నాడు. ఇప్పుడు చెప్పండి, జ్ఞానం అంతా ఇచ్చి ఎక్కడ పెట్టమన్నాడు? జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ క్రింద పెట్టమన్నాడు. ఎందుకంటే ఇంత జ్ఞానం వస్తే మనిషి ఏమైపోతాడు? గర్విష్ట అయిపోతాడు. అందుకనే దేవుని మర్మము తెలిస్తే కొంచెం జాగ్రత్తగా ఉండాలి అందరూ కూడా. ఎందుకంటే విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటు ఎవరికైతే అర్థమైపోయిందో వాళ్ళకి దేవుని మర్మం తెలియడమే కాదు, విస్తారమైన జ్ఞానం వచ్చేస్తుంది. కానీ దాన్ని తెచ్చి ప్రేమ కింద పెట్టకపోతే మాత్రం నాశనం అయిపోతాడు. నీకు అర్థమైందా? అందుకని 5 మాటలు చెప్పుకున్నాం మనం హైదరాబాద్ లో వర్తమానంలో. లాస్ట్ మంత్ వర్తమానంలో 5 మాటలు ఏంటంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో దేవుని ఏర్పాటు, 2వది క్రీస్తు మర్మం, 3వది 4వ వచనంలో దైవ జ్ఞానం, 4వది జ్ఞానమునకు మించిన ప్రేమ 19, 5వది ప్రార్థన. ఈ 5 విషయాలు చెప్పాడు. ఈ 5ఇంట్లో కామన్ గా అందరికి ఉండేది ఏది? మన బ్యాచ్ లో ఫస్ట్ 3 ఉంటాయి. దేవుని ఏర్పాటు అర్థమైంది, దేవుని మర్మం తెలిసింది, విస్తారమైన జ్ఞానం. అసలు ఇప్పుడు ఎంత జ్ఞానం సంపాదించవచ్చు? ఇంత జ్ఞానం ఉన్నప్పుడు ఆ జ్ఞానాన్ని తీసుకొచ్చి ఎక్కడ పెట్టాలి? ప్రేమ క్రింద పెట్టాలి. లేకపోతే ఏమైంది? గర్వం వచ్చేస్తుంది. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీలో ఎంతమంది బైబిల్ చదువుతుంటుంటే ఇంతకుముందు చదివినట్లేదు? మీకు బైబిల్ చదువుతుంటే ఇంతకుముందు చదివినట్టు ఎందుకు లేదు? మీకు అసలు దైవ మర్మం ఏంటో అర్థమైంది ఏర్పాట్లు. కాబట్టి దైవ జ్ఞానం వస్తుంది మీకు. అయితే దాన్ని ఏం చేయాలా? ఇక్కడ చెప్పాడు చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:14 కుటుంబము అన్నాడు. ఇది సెకండ్ పారాగ్రాఫ్ అన్నమాట. అంటే దీన్ని అంతటిని కూడా క్షేమాభివృద్ధి కొరకే వాడాల. ఇప్పుడు నేను మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను, వినండి. బంగారం కనిపెట్టాడు, వెండి కనిపెట్టాడు, స్ఫటికాన్ని కనిపెట్టాడు, నేల రత్నాలను కనిపెట్టాడు. ఇన్ని కనిపెట్టి మనుషుడు ఎక్కడ ఫెయిల్ అవుతున్నాడు? కుటుంబ వ్యవస్థలో, వివాహ వ్యవస్థలో ఫెయిల్ అయిపోతున్నాడు. వివాహమైన వాళ్ళు చెప్పండి, పెళ్లిళ్ళలో ఎంత బంగారం ట్రాన్స్ఫర్ అయింది? అది కాపాడుతుందా రిలేషన్స్ ని? ఎంత డబ్బు కదండి, అది కాపాడుతుందా సంబంధాలని? ఏమనుకోకండి, అసలు వివాహం అనే మాట బయటింటే కొన్నిసార్లు భయం వేస్తుంది. అసలు పెళ్లి అవుతుందా లేదా అని. ఎందుకు? ఎంత కట్నం అని మాట్లాడుకుంటే ఏమంటారు? ఇన్ని ఎకరాల పొలాలు, ఇన్ని లక్షలు ట్రాన్స్ఫర్ అవుతున్నాయి, కానీ ఈ సంబంధాలను అవి కాపాడలేవు. అందుకనే ఏమన్నాడంటే ఇక్కడ, ఇంత జ్ఞానం ఉన్నా కూడా 14 వచ్చిన ఏమన్నాడు? కుటుంబము అన్నాడు. అంటే అర్థం ఏంటంటే అంత జ్ఞానాన్ని ప్రేమ క్రింద దాచిపెట్టాలి. ప్రేమ, ప్రేమ అనే దాన్ని తెలుసుకోవాలి. జ్ఞానం ఉంటే సరిపోదు, ప్రేమ ఉండాలి. ప్రేమ లేకపోతే ఏమైద్ది? ఆ జ్ఞానం గర్వం తెస్తుంది, నువ్వు పడిపోతావు. అలాగ కాదు. ఇప్పుడు మీరిస్తే తీసుకొని మీ మీదే హెచ్చించిపోతున్నాడు అనుకోండి, మీరెంత బాధపడతారే. మరి బంగారం అయింది ఎక్కడన్నాడు ఆ మాట?
హగ్గై గ్రంథం 2వ అధ్యాయంలో అన్నాడు కదా, వెండి నాది బంగారం నాది అన్నాడు. వెండి అయింది, బంగారం అయింది. ఇదంతా పెట్టుకొని నేను 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 అంటే అసలు ఆయన ఎలా సహించగలుగుతున్నాడు చూడండి. ఇంత గర్వం వస్తే ఏం జరుగుతుంది? ఆ జ్ఞానం నీకు ఎలా కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రియులారు వినండి, జ్ఞానానికి మించిన క్రీస్తు ప్రేమను కలిగి ఉండాలి. గల్తీలకు రాసిన పత్రిక 5:13 ఏముంది? ప్రేమ కలిగిన వారై ఒకరికొకడు లోబడి ఉండండి. మీరు చూడండి, చాలా మంది చాలా జ్ఞానం కలిగి ఉంటారు, కానీ వాళ్ళు చాలా విధేయులు. ఒక్కొక్కరు వీడియోలు ఆఫ్ చేస్తున్నారు. వాక్యం సరిగ్గా వినట్లేదేమోనని నాకు డౌట్ వచ్చింది అనుకోండి, మిమ్మల్ని క్వశ్చన్లు అడిగేస్తాను నేను. అది మూర్తన్న కాకినాడ నుంచి మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, ఏమనుకోకండి. ఇప్పుడు బాగా జ్ఞానం కలిగిన వాళ్ళలో విధేయులు ఉంటారా ఉండరా? దీనత్వం కలిగిన వాళ్ళు ఉంటారా ఉండరా? అందరూ గర్విష్ఠులే ఉంటారా? ఒకవేళ ఇలా అడుగుదామా, దేవా వద్దు ప్రభువా, నాకు జ్ఞానం ఎక్కువైతే నాకు గర్వం వచ్చేద్దని అందామా? నేను అనాల్సిన అవసరం లేదు. మీరు చూడండి, చాలా మంది చాలా జ్ఞానవంతులు కానీ చాలా విధేయులుగా ఉంటారు. అది మనకు అవసరం, కానీ మబ్బు మొహాలు వేసుకొని ఉండకూడదు మనం దేవుని పిల్లలు. యెషయా గ్రంథంలో ఏమన్నాడు? మబ్బు విడిపోవాలన్నాడు, అన్నాడు లేదా? 9:1 మబ్బు విడిపోవాలి, మబ్బుగా ఉండకూడదు, అవివేకంతో ఉండకూడదు. యెషయా గ్రంథం 11వ అధ్యాయంలో మళ్ళీ అదే యెషయా గ్రంథంలో ఏమన్నాడు? యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ. అసలు పరిశుద్ధాత్మతో ఎవరైతే నింపబడతారో వాళ్ళు చాలా జ్ఞానంతో నింపబడతారు. వాళ్ళ ఆలోచనలు చూడండి, చాలా అద్భుతంగా ఉంటాయి. కొంతమంది థాట్స్ ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి. ప్రభు స్తోత్రములు. అపోస్తల కార్యాలు 6వ అధ్యాయంలో వచనం 5లో ఏం చెప్పాడు? పరిశుద్ధాత్మతో నిండుకొని స్టెఫను 3వ వచనంలో అన్నాడు, ఆత్మతోను జ్ఞానంతోను నింపబడి. చాలా తెలివితేటలు ఉండాలి. ఇక్కడ మీ అందరికీ జ్ఞానం ఉందని నాకు తెలుసు, కానీ మనం ఇంకా ప్రభువుని అడుగుదాం. యాకోబు పత్రిక 1:5లో ఆయన అన్నాడు, ఎవ్వనికి ఆయన ఆటంకపరచకుండా ధారాళంగా దయచేస్తాడు. సమంత సిస్టర్కి కూడా దయచేస్తాడు, వీడియోలు ఆఫ్ చేసిన వాళ్ళకి దయచేస్తాడు, వీడియోలు ఆన్ చేసిన వాళ్ళకి దయచేస్తాడు. దేవుడు అందరికీ జ్ఞానం దయచేస్తాడు. నన్ను అడగండి అన్నాడు. కాబట్టి దీపు అడుగు, ప్రభువా నాకు జ్ఞానం దయచేయమని అడగండి. ఎందుకంటే చాలా అవసరం మనకి. థాట్స్ రావాలి. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 1:12 ఏమన్నాడు? మీలో కలిగే ఆలోచన బట్టి మీరు కార్యం చేయగలుగుతారు. ఐడియా ఏం చేస్తుంది? మీ జీవితాన్ని మార్చేస్తుంది అన్నారు, కానీ ఐడియాలజీ అనేది దేవుడు మనకి ఇస్తాడు. రూబేనీయుల కాలువల యొద్ద జనులకు గొప్ప యోచనలు కలిగాయి. 1 కీర్తనలో చెప్పాడు, నేల యొద్ద దిగితే యెహోవా ధర్మశాస్త్రం అని దివారాత్రం ఆనందిస్తూ దాన్ని ధ్యానం చేయాలి. మెడిటేషన్ 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 అంటే అర్థం ఏంటంటే శూన్యంలోనికి చూడటం కాదు, కేంద్రంలోనికి చూడటం. అక్కడే సర్వసంపూర్ణత నివసిస్తుంది. అందుకని మనుషులు ఏమంటారంటే మెడిటేషన్ చేసేటప్పుడు మీరు కేంద్రంలోకి చూడమంటారు. అయితే మనకు తెలుసు ఏమనంటే సర్వసంపూర్ణత అక్కడే నివసిస్తుంది. దాని యొక్క రిజల్ట్ ఏంటి? ఎవరైతే సర్వమునకు సమస్తానికి కేంద్రమైన క్రీస్తు వైపు చూస్తారో దాని రిజల్ట్ ఏంటంటే రెస్ట్ అన్నమాట. యు విల్ ఫైండ్ రెస్ట్. వెన్ యు ఆర్ ఫైండింగ్ రెస్ట్, దేవుని కార్యాలు మీలో స్టార్ట్ అవుతాయి. పరిశుద్ధాత్ముడు మీ ద్వారా పనిచేస్తాడు. అందుకని మీరు ఏదైనా విషయంలో రెస్ట్ లో లేరంటే అర్థం మీరు కేంద్రంలోనికి చూడట్లేదని అర్థం. సర్వసంపూర్ణత ఎక్కడుందో ఆయన వైపు మీరు చూడట్లేదని అర్థం. సో విశేషమైన జ్ఞానం. అపోస్తల కార్యాలు 6వ అధ్యాయంలో ఏమన్నాడు? 10వ వచనంలో, మాట్లాడుట యందు అతడు అగుపరిచిన జ్ఞానం. కొంతమంది మాట్లాడితే అంత అవివేకం బయటకు వచ్చేద్ది. ఎవరే నోరు మూసుకోరు బాబు అనాల్సి వస్తుంది. అది రాశాడు లేదా? తిమోతికి రాసిన 2వ పత్రికలో ఏం రాశాడు? ఎల్లప్పుడూ నేర్చుకొని చున్నాను, సత్య విషయమైన అనుభవ జ్ఞానం ఎప్పుడు పొందలేని అవివేక స్త్రీలు అన్నాడు 3వ అధ్యాయం 7వ వచనంలో. అవివేక స్త్రీలు అంటే అర్థం ఏంటి? వాళ్ళు మాట్లాడే కొద్దీ వాళ్ళ ఫూలిష్నెస్ బయటకు వస్తుంది. మీరు వినలేదా?
ఇప్పుడు చదువుకున్న వాళ్ళ దగ్గరికి వచ్చి ఎవరైనా నీళ్ళలోంచి కరెంట్ వస్తుంది అని అన్నారనుకోండి, అప్పుడు మీరు ఏమైనా నీళ్ళలోంచి కరెంట్ ఎందుకు వస్తుంది అని చెప్పాలి. చెప్తారు చెప్పరా? ఆడవాళ్ళు మాట్లాడుకుంటున్నారండి, లేకపోతే వివేకం లేని మనుషులు మాట్లాడుకుంటున్నారు, నీళ్ళలోంచి కరెంట్ వస్తుందని. నీళ్ళలోంచి కరెంట్ ఎలా వస్తుంది చెప్పాలా వద్దా? వివేకం లేకుండా మాట్లాడుకుంటున్నారు అనుకోండి, వాళ్ళ ఫూలిష్నెస్ అంతా బయటపడిపోద్ది. అందుకనే స్టెఫను మాట్లాడుతుంటుంటే అతని అవివేకం కాదు బయటపడుతుంది, అతని యొక్క జ్ఞానం బయటకు వస్తుంది. కాబట్టి జ్ఞాని కూడా తన పెదవులు మూసుకుంటాడు ఎప్పుడు ఇటువంటి బుద్ధిహీనులు మాట్లాడుకుంటున్నప్పుడు. బుద్ధిహీనులు అంత తెలిసినట్టు మాట్లాడేసుకుంటున్నారు అనుకోండి, జ్ఞాని ఏం చేస్తాడు? వాళ్ళ మధ్యలో కూర్చొని సైలెంట్ గా ఉంటాడు. ఎవరు చెప్పండి ఆ జ్ఞాని? ఉం? ఎవరా జ్ఞాని? దేవుడు జ్ఞాని కాదా? దేవుడు ఎన్నిసార్లు సైలెంట్ గా ఉంటాడండి మనం ఏయో మాట్లాడేసుకుంటూ ఉంటే? అసలు మనకే చాలా కష్టం. ఎవరైనా మనకు తెలిసిన దాన్ని వేరేగా మాట్లాడుకుంటే కూర్చొని వినటం చాలా కష్టం కదా. ఇప్పుడు సంగీతం బాగా వచ్చిన వాళ్ళు కూర్చొని చూస్తుంటుంటే, సంగీతం రానోడు ఏదేదో మాట్లాడేస్తున్నాడు అనుకోండి, మరి వీళ్ళకి ఎంత కష్టం సంగీత జ్ఞానులకి. కానీ దేవుడు మరి ఎన్నోసార్లు సైలెంట్ గా ఉంటాడు. ఎందుకంటే బుద్ధిహీనులు మాట్లాడుకుంటున్నప్పుడు ఆయన మౌనంగా ఉంటాడు. ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే, యోదావు రాసిన పత్రికలు ఇలా చెప్తున్నాడు, వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు తమ అవమానమను నురుగు వెళ్ళగ్రక్కుకుంటున్నారని చెప్పాడు లేదు? యోధా పత్రిక చదవండి 1:13. వారు తమ అవమానమను నురుగు వెళ్ళగ్రక్కు. నువ్వు ఎంత మాట్లాడితే నీ అవివేకం అంత బయటపడుతుంది, నీకు అంత అవమానం వచ్చేస్తుంది. చాలా తెలివైనోడు అని అనుకున్నాం ఒకరి గురించి, వాడేమో డబ్బ 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 మాట్లాడేస్తున్నాడు అనుకోండి, ఆడికి అసలు ఏం తెలియదు అన్నది బయటపడిపోతే ఆడికి అవమానం వచ్చేస్తుంది. అందుకనే సంగతి ఎప్పుడైనా కూడా చాలా జాగ్రత్తగా వినాలి. జ్ఞానం గలవాడు ఏం చేస్తాడు? మొదటి అధ్యాయం సామెతల గ్రంథం, విని పాండిత్యం వృద్ధి చేసుకుంటాడు. ఏనా వాసన్న? అవివేక్ మాట్లాడితే అవివేకం బయటపడే వాళ్ళు తమ అవమానం నురుగు వెళ్ళగ్రక్కుంటున్నారు లేదా? కాబట్టి సంగతి తెలుసుకునేదాకా కనిపెట్టండి, మాట్లాడేకండి. అలాంటిది ఒకటి చెప్పండి, ఒక అవివేకపు మాట మీకు తెలిసింది. ఏ బుధవారం? నిన్న ఏదో బుధవారం అన్నారు. సరే, నిన్న ఏ బుధవారం నాకు తెలియదు, నేను అడిగాను అనమాట. అంటే ఏంటని అడిగాను, నాకు తెలియదు. భస్మ బుధవారం అంటే ఏంటి అని అడిగాను అనమాట. సో మనుషులు ఎన్నో కనిపెట్టారు, బంగారం కనిపెట్టారు, వెండి కనిపెట్టారు, భస్మ బుధవారం మట్లాదివారం నేను అంటున్నాడు అనమాట. అప్పుడు తెచ్చిన మట్టలు కాల్చి దాన్ని బూడిద చేసి దాన్ని బొట్టెట్టుకుంటారంట. అయ్యో బాబోయ్, అసలు చూడండి ఎంత జ్ఞానం ఇది. సో మనిషి తన అవమానమైన నురుగు వెళ్ళగ్రక్కుంటున్నాడు, అవివేకం బయటపడిపోతుంది. ఇదంతా ఎందుకు వస్తుంది అంటే, గలతీ పత్రిక 3:1 ఏమన్నాడు? ఓ ఫూలిష్ గలేషియన్స్, ఓ అవివేకులైన గలతీలారా. ఎప్పుడైతే రక్షణ ఎలా కలిగింది అనేది మనం మర్చిపోతామో, ఇటువంటి అవివేకపు ఆలోచనలు మనలోకి వచ్చేస్తాయి. ఓ చెల్లి నేను మెసేజ్ పెట్టింది, అన్న మనం లెంట్ పాటించకూడదు కదా, ఒక వీడియో చేసి పెట్టాను నువ్వు దాని మీద అంటుంది. నేను ఇంకో సిస్టర్ గారు అంటున్నారు, ఈ రోజు నుంచే స్టార్ట్ చేస్తున్నాం మనం ప్రార్థన చేయమంటే. అలాగన్నా మరి ఏం చేస్తాను అంటే, చూడండి విశ్వాసులు ఎందులో ఉన్నారు? బలహీనమైన మూలపాఠాలు, బలహీనమైన మనస్సాక్షులోంచి వచ్చిన ఇవన్నీ కూడా. ఈవెన్ మీరు ఎలా అనుకోవద్దు, ఏమనంటే బ్రదరన్ లో ఎలాంటి వాళ్ళు ఉండరు, హిబ్రోన్ లో ఎలాంటి వాళ్ళు ఉండరు, లేకపోతే ఫలానా డినామినేషన్ లో 40 days ఉండవు అనుకోవద్దు. సీక్రెట్ గా చేసేస్తారు, మీకు తెలియదు. వాళ్ళు ఏమనుకుంటారంటే పాస్టర్ గారికి తెలిస్తే బాగోదని చెప్పి చేసేస్తారు. పాస్టర్ గారు కూడా విశ్వాసాలు తెలిస్తే బాగోదని ఆయన చేసేస్తాడు. ఎందుకంటే ఎందుకు ఈ 40 రోజులు పోగొట్టుకోవటం అని. కాబట్టి ఇండైరెక్ట్ గా ప్రతి ఒక్కరికి ఒక భయం ఉందన్నమాట. ఏంటి ఆ భయం అంటే, గలతీ 4:11 చెప్పినట్లుగా వారు దినములను, మాసములను, సంవత్సరంలో, ఉత్సవ కాలాలు ఆచరిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు బలహీనమైన మనస్సాక్షి ఉంది, వాళ్ళు ఇంకా బాలురుగానే ఉన్నారు, వాళ్ళు ఇంకా పాలు విడవలేదు. నీతి వాక్య విషయంలో అనుభవం లేకపోవడం ద్వారా ఇది చెయ్యకపోతే ఏమైనా జరిగిద్దేమో, చేస్తే ఏదైనా కలిగిద్దేమో అనుకున్నారు. కానీ గలతీ 3:5 అన్నాడు, వీళ్ళు ఫూల్స్ అన్నాడు.
కాబట్టి ఈ రోజు వీటన్నిటిలో ఉన్న వాళ్ళందరూ వాస్తవంగా వాక్యపు వెలుగులో వీళ్ళందరూ ఫూల్స్ అన్నమాట. కారణం ఏంటంటే, మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, నేను ముగిస్తాను. అద్భుతాలకి ఆశ్చర్య కార్యాలకి 40 రోజులు చేయాలంటే రక్షణకి ఎన్ని రోజులు చేయాలా? రక్షణ తీర్మానంలో ఏముండాలి? యేసు ప్రభు అని నోటితో ఒప్పుకొని దేవుడు ఆయన మృతుల్లోండి లేపిన హృదయం మంది విశ్వసించకుండా వీళ్ళు ఎంతమంది రక్షణ పొందటానికి ముందు 40 రోజులు చేశారు? ఎవరు చేయలేదా? మీరు ఎంత భక్తిహీనులు ఉన్నారు ఇక్కడ. ఏమండి, రత్నజాన చేసి ఉంటాడుగా. రత్నజాన చేసేవా రక్షణ పొందటానికి 40 రోజులు? చేయలేదండి, చేయలేదు. చేయలేదు. దేవుని పిల్లలు అవటానికి మనం ఏమీ చేయలేదు. దేవుని పిల్లలు అవటానికి మనం ఏమీ చేయనప్పుడు వారసత్వం కొరకు ఏమైనా చేయొచ్చా? చేస్తే ఏమైద్ది? చేస్తే ఏమైద్ది? మీరు అంగీకరించిన విధంగా వేరు పారకపోతే ఏమైద్ది? అవివేకం బయటపడుతుంది. అవివేకం బయటపడిద్ది. అవన్నీ తర్వాత అసలు మీరు వారసత్వం కోల్పోతారు. ఆ స్వాస్థ్యము చెప్పండి. ఆ స్వాస్థ్యము ధర్మశాస్త్రం మూలంగా కలిగిన ఎడల చెప్పాలి. ఇక వాగ్దానం మూలంగా కలిగినది కాదు అన్నాడు. దేవుడు దాన్ని అబ్రహామునకు దేని వల్ల ఇచ్చాడు? వాగ్దానం వల్లే ఇచ్చాడు అన్నాడు. అబ్రహాం ఉన్న టైంలో 40s ఎందుకు లేవు? ప్రతిభటి జాన్ గారు, మరి మీరు ఈ 40 రోజులు ఎక్కడైనా ప్రోగ్రామ్స్ వచ్చినాయి లేదు నాకు తెలియదు. మరి వచ్చే ఉంటాయిలే. ధన్యులు తమ్ముడు రాలేదా? లేదా? ఎందుకు రావు? నీకు వచ్చే మీటింగ్ లో ఆ మీటింగ్ కాదు, చూసుకొని వెళ్ళి. మరి దేనిపోయింది మనస్సాక్షి పాడు చేయకన్నా పొద్దుటే ఏదోలాగా డబ్బులు వస్తాయి రాదా చూసుకుందాం అంటావు. కొంతకాలం నీకు దిద్దుబాటు లేదులే, నువ్వు ఎక్కడైనా తబలేసుకొని తిరుగు. కానీ కొంతకాలం తర్వాత దేవుడికి తబలా ఆపిమంటాడు. అప్పుడు దాకా తిరుగు. ఎక్కడికైనా వెళ్ళు, పర్లేదు. అంగడిలో అమ్మునది ఏదో విచారణ చేయకుండా తినమన్నాడుగా. నువ్వు కూడా విచారణ చేయక ఇది లెంట కాదని. నువ్వు లెంట్కి వెళ్తావో ఎక్కడికి వెళ్తావు వెళ్ళు. కానీ మనం అబ్జర్వ్ చేస్తున్నాం కదండి, మన చుట్టూ ఉన్న సమాజంలో మీరు చూడండి, బలహీనమైన మూలపాఠాల్లో విశ్వాసులు ఉన్నారు. నేను మాట చెప్తాను. అబ్రహాం ఉన్న దినాల్లో 40 ఎందుకు లేవంటే, అబ్రహాం ఉండగా ధర్మశాస్త్రమే రాలేదు. మన అబ్రహాం పిల్లలమా దావీదు పిల్లలమా? అబ్రహాం పిల్లలం మనం. అబ్రహాం పిల్లలం అంటే ఏ పిల్లలం? సున్నతి పొందక ముందు అబ్రహాం పిల్లలమా, సున్నతి పొందిన తర్వాత అబ్రహాం పిల్లలమా? అసలు మనం అన్యజనులమైనందుకు ప్రభుకు స్తోత్రం. సున్నతి అంటే అసలు అబ్రహాం ఒక సున్నతి ఆచారం కూడా చేయలేదు. అప్పటికి ఒక్క ఆచారం కూడా విశ్వాసులకు లేదు. ఇన్ని ఆచారాలు చేస్తున్నారంటే వీళ్ళు అబ్రహాం యొక్క వారసత్వం అంతా కోల్పోతున్నారు. అందుకని అన్నాడు ఫూలిష్ గలేషియన్స్ అని. తెలుగులో చెప్పాలంటే ఎదవలైపోయారా అని అర్థం వాస్తవంగా అయితే. మరి తెలుగు బైబిల్ అలాగే రాయాలి. అవ్వైకులారా అంటే అర్థం అవదు. ఫూల్స్ అంటే ఏంటి ఇంగ్లీష్ లో? మొత్తం మిమ్మల్ని ఎవడు ఎదవ చేశాడు అని దాని అర్థం. మిమ్మల్ని ఎవడు భ్రమపెట్టాడు? మిమ్మల్ని ఎవడు అసలు మీరు ఎంత ప్రాపర్టీ కోల్పోతున్నారు మీకు తెలుసా ఇలా ప్రవర్తించడం వల్ల? ఇప్పుడు అలా కాదండి, బాగా పెద్దోళ్ళు అయ్యారు, మీ నాన్న ఆస్తి మీకు ఇవ్వబోతున్నప్పుడు పాలు బాటిల్ అట్టుకొచ్చారనుకో, నోట్లు పెట్టుకొని వచ్చి కూర్చొని మీ నాన్న ముందు కూర్చొని, నాన్న నాకు చాక్లెట్ కొనవా అన్నారనుకోండి, మీకు ఏమి ఇస్తాడు మీ నాన్న? ఏమి ఇవ్వలేడు. అదే చెప్తున్నాడు గలతీ 4:1 ఏమన్నాడు? కుమారుడు బాలుడై ఉన్నంత కాలము అతడు సంరక్షకుల చేతిలో ఉంటాడు, వారసుడు అవడు. మీరు యేసు ప్రభు నమ్ముకోగానే మీ పేరేంటి? గలతీ 4:1, గలతీ 4:6 మీరు కుమారులై ఉన్నందున అన్నాడు. అంటే మీరు విశ్వసించిన రోజే మీరు బాలురు కాదు, కుమారులు. ఆ రోజు నుంచే మీరు ప్రాపర్టీ అంతకి వారసులు. మళ్ళీ ఏం చేశారంట? మళ్ళీ బాలురుమై ఉన్నప్పుడు ఆచరించే పాఠాల క్రింద పోయారంట. అసలు మీరు లెంట డేస్ అని ఎవడన్నా మీకు దొరికితే అన్ని పట్టుకొని ఊరే ఫూల్ గణేష్ అని అనాలన్నమాట. అంటే ఫూల్ జగన్నాథ్ పూరి అని, ఫూల్ హైదరాబాద్ అని అనాలి మీరు. అందరుగాక మీరు అంటారా? అనరు. ఖచ్చితంగా అనాలి. ఏమనాలంటే, బాబు నువ్వు ఇవన్నీ చేస్తే నీ వారసత్వం పోద్రా బాబు అనాలి. లేదండి బాబు, మొన్న లాస్ట్ టైం లెంట చేశాక నాకు పెళ్లి అయింది అన్నాడు అనుకోండి, నన్ను పట్టుకోండి ఒకసారి. వాడిని పట్టుకొని వాడికి విషయం చెప్పండి. అసలు నువ్వు గాని ఆచారాల ద్వారా వెతికితే నువ్వు నీకు రావాల్సింది కోల్పోయి పరసంబంధమైంది కోల్పోతావు. జ్యోతిర్మయుడు ఒక తండ్రి వద్ద నుండి వచ్చేది కోల్పోతావు. రాంగ్ ప్రోడక్ట్ వస్తుంది. ఇలా కదా అబ్రహాం ఆగరు జోరికి వెళ్తే బిడ్డ పుట్టలేదా? ఆ బిడ్డను పెట్టి కూడా అబ్రహాము వాగ్దాన పుత్రుడే అనుకున్నాడు. వాగ్దాన పుత్రుడు అవుతాడా? ఇష్మాయేలు అవడుగా. హాగర్ సంతానం. హాగర్కి పిల్లలు ఎక్కువ మంది ఉంటారు, తక్కువ మంది ఉంటారా? ధర్మశాస్త్ర సంబంధులు ఎక్కువ ఉన్నారు, తక్కువ ఉన్నారు?
అంతమందిని చూపించి ఇది నిజం కాకపోతే ఇంతమంది పిల్లలు ఎలా పుట్టారంటే ఆయన ఏమంటారు? పిచ్చోడు అంటారు. ఎందుకంటే వాళ్ళు సముద్ర ఇసుకతో పోల్చబడ్డారు. కానీ అబ్రహాం సంతానం ఆకాశ నక్షత్రాలతో పోల్చు. ఆకాశం ఎప్పుడు పైనే ఉంటది, సముద్రపు ఇసుక ఎప్పుడు నేల క్రిందే ఉంటది. కాబట్టి అబ్రహాం సంతానం రెండు రకాలు. ఆకాశ నక్షత్రముల వలె అనేది ఉంది, సముద్రపు ఇసుక వలె ఉంది. కాబట్టి ఆచారాల ద్వారా వెతికితే మనం సంపాదించేది ఉంది, కానీ అది ఎప్పుడు త్రొక్కబడేటట్టే ఉంటది. బుద్ధిమంతులు దేని పోలి ఉంటారు? సముద్రపు ఇసుక. ఆకాశ మండలంలో జ్యోతులను పోలి ఉంటారు. మీరు కూడా జీవవాక్యములు చేత పట్టుకొని వక్రమైన మూర్ఖ జనం మధ్యలో జ్యోతుల వలె కనబడుతున్నారు అన్నాడు. కాబట్టి దయచేసి ఈ ఫూలిష్నెస్ ని, ముఖ్యంగా ఈ అవివేకాన్ని మీ జీవితాల్లోనికి రాకుండా చేసిన దేవుని స్తుతించండి. ఎందుకంటే జ్ఞానం ఎక్కడుంటది, వివేకం ఎక్కడుంటది అని అడిగాడు. ఎక్కడుంది? 7 దీప స్తంభాల మధ్య ఉంది. చాలా మందికి అసలు సంఘం అంటేనే ఏంటో తెలియదు. ఇప్పుడు సంఘం అంటే ఏంటి? పెద్దపురం రాదంటిని అడగండి, చెప్తారు. సంఘం అంటే ఏంటంటే ఆంటీకి తెలుసు. ఇప్పుడు సంఘం అంటే కుల సంఘాలు ఉన్నాయి, మత సంఘాలు ఉన్నాయి, అలాగే ఈ సంఘం కూడా అనుకుంటున్నారు. అది కాదు కదా. సంఘం అంటే అర్థమైతే సంఘం మధ్యలో ఉన్న క్రీస్తు గురించి ఆలోచిస్తాం. ఆ క్రీస్తు అర్థమైతే అప్పుడు మనకు ఇటువంటి అవివేకపు ఆలోచనలే రావన్నమాట. ఏనా మనం కూడా స్టార్ట్ చేద్దామా 40 రోజులు స్పెషల్ క్లాసులు? ప్రభుకు స్తోత్రం. మీరు వాక్యం చెప్పేవాళ్ళు రాదంటే ఇలాంటి వాళ్ళు కొంతమంది భారం కలిగిన వాళ్ళు ఉన్నారనమాట. మీరు ఏమంటారంటే అసలు మనం లెంట చేయక్కర్లేదు, ఏం చేయక్కర్లేదు అని సోమరులు అనుకుంటారు. వివరంగా చెప్పండి ఏం చెప్పినా కూడా. ఇప్పుడు ఉపవాసాలు లేవు, మాకు ఉపవాసాలు లేవు అని అంటే తిండిపోతులు అనుకుంటారు. యేసుప్రభుని అన్నారండి బాబు. యేసుప్రభుని ఏమన్నారు? బాప్తిస్మ ఇచ్చి యోహాను శిష్యులు, పరిసయ్యులు ఏమన్నారు? యోహాను శిష్యులు పరిసయ్యులు తరచుగా ఉపవాసం చేయదు, నీ శిష్యులు ఎందుకు ఉపవాసం చేయరంటే ఉపవాసం లేదు, ఏం లేదు, అన్ని తినేసి అనకూడదు. రాంబవన్లాగా వివరంగా చెప్పాలి. ఎందుకు లేదని యేసుప్రభు చెప్పాడు లేదా? పెండ్లి కుమార్తె గలవాడు పెండ్లి కుమారుడు. పెండ్లి కుమార్తె ఎవరు? బా, ఆశ గారికి లాస్ట్ ప్రేయర్ ఇచ్చేయచ్చండి మీరు. తర్వాత ఇంకా చాలా మంది ఉన్నారు. రాదంటి కూడా ఆఖరి ప్రార్థన చేయొచ్చు. ఇంకొక కొంతమంది ఉన్నారు ప్రార్థన చేసేస్తున్నారు ఇందాక నుంచి. చెప్పండి, ఎవరో చెప్తున్నారు. పెండ్లి కుమార్తె సంఘం, పెండ్లి కుమారుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. యోహాన్ ఎవరు? పెండ్లి కుమారుని స్నేహితుడు. పెండ్లి కుమారుడు స్నేహితుడు మంచి బట్టలు వేసుకుంటాడా, నలిగిపోయిన బట్టలు వేసుకుంటాడా? పెళ్లికి ఆయన సూట్ వేసుకుంటాడు, ఆయన కూడా సూట్ వేసుకుంటాడు, కానీ ఆయనకి సంఘం సూట్ అవుతుంది. అదే అని చెప్తున్నాడు ఆయన. యోహాను ఏమంటున్నాడు? పెండ్లి కుమారుడు యొక్క స్వరం వినడి స్నేహితుడు నేను, కానీ నేను పెళ్లి కొడుకుని కాదు, నేను క్రీస్తుని కాదు. కాదన్నా వచ్చి పర్లేదు నువ్వు కూడా కూర్చోయ్యా అంటే ఏం చేస్తాడండి? చిరాకు చితక్ కొట్టేస్తాడు. మనం పెళ్లిలో పెళ్లి కొడుకు కూర్చొని పెట్టే ఆ కుర్చీలో పెళ్లి కుమారు స్నేహితుడిని, పర్లేదులే నువ్వు అలాంటివే మాకు అని కూర్చోబెట్టి ఊరుకుంటారా? ఈ రోజు బాప్తిస్మ ఇచ్చి యోహాను పాత నిబంధనలో సంఘం లేదు, కానీ చాలా మంది సంఘంలో పాత నిబంధన తెచ్చి కూర్చోబెడుతున్నారు. పెళ్లి కొడుకు కాదది, పెండ్లి కుమారుని స్నేహితుడు మాత్రమే. అసలు యేసు ప్రభు రాగానే బాప్తిస్మ ఇచ్చి యోహాను చెరసాలకి ఎందుకు వెళ్ళిపోయాడు? ఆయన పని అయిపోయిందండి. సుమియోని ఎందుకు వెళ్ళిపోయాడు? ఆయన పని అయిపోయింది. మొదటి గుడారం ఎందుకు నివర్తనమైంది? దాని పని అయిపోయింది. రావాల్సింది రాగానే అవి సర్దుకున్నాయి, అన్ని వెళ్ళిపోయినాయి. ఎందుకు వెళ్ళిపోయినాయి అంటే ఇది వచ్చేదాకానే అవి నియమించబడ్డాయి. కాబట్టి పెండ్లి కుమార్తె గలవాడు పెండ్లి కుమారుడు. బాప్తిస్మ ఇచ్చి యోహాను దినాల్లో ఉపవాసం ఉంది, కానీ యేసు ప్రభు దినాల్లో ఉపవాసం లేదు. ఇప్పుడు మనం ఏమనకూడదంటే మాకు ఉపవాసాలు లేవు, మా సంఘంలో లెంట్ డేస్ లేవు, హ్యాపీగా మేము తినేస్తున్నామంటే మీరు తిండిపోతులు అనుకుంటారు. అది కాదుగా చెప్పాల్సింది వాక్యం, అలాగా చెప్పాల్సింది. యోబు ఏమన్నాడు? నీవు ఎవడికి వివరంగా చెప్పేవా అన్నాడు మనల్ని, అన్నాడు లేదా? నువ్వు ఎవరికి సహాయం చేసావు? నువ్వు ఎవరికి సంగతి వివరంగా చెప్పావు? ప్రభు మీకు వివరంగా చెప్పే కృప దయచేయను గాక. ముఖ్యంగా ఎరపోతవరం ఆనంద్ బాబు అన్నకి, ఎందుకంటే ఈయన చాలా ప్రశ్నలు అడుగుతారు చాలా మంది. లెంట్ ఉందా మీకు అంటారు. ఉందంటే మాకు లేదన్నాడు అనుకోండి. ఎందుకు లేదంటే అసలు ఇప్పుడు అన్ని తినేయచ్చు మనం అని అనకూడదు. తిండిపోతులు అనుకుంటారు. అది కాదుగా చెప్పాల్సింది, వివరంగా చెప్పాలి. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం తీయండి, మీరు చదవండి. అక్కడ బాలురు అని ఉంది. మనం బాలురమా కుమారులమా అని అడగాలి. బాలుడు అంటే ఎవరు? బాల శిక్షకుని క్రింద ఉండేవాడు బాలుడు. మరి కుమారుడు అంటే ఎవరు?
కృప క్రింద ఉండేవాడు కుమారుడు. మనం కృప క్రింద ఉన్నామా, ధర్మశాస్త్రం కింద ఉన్నామా? రోమ 6:14 తీయండి అని వివరంగా చెప్పాలి. బాలురమై ఉన్నప్పుడు మూలపాఠాల్లో ఉంటాం. ఇప్పుడు విశ్వాసంలో ఉన్నాం కదా, మూలపాఠాల్లో లేం. బలహీనమైన మనస్సాక్షి లేదు కాబట్టి మరణ భయం చేత ఆచరించే ఆరాధనలో మనం లేము. ఇప్పుడు మనము లూకాసు వార్త 1:75 జీవితకాలం అంతా నిర్భయులమై పరిశుద్ధముగా నీతిగానే ఆయన సేవింపును అనుగ్రహించుటకు ఆయన ఈ రక్షణ మనకు దయచేశాడు. ఇప్పుడు మరణ భయంతో ఆచరించే ఆచారాలు లేవు. హెబ్రీ 2:14 ఇప్పుడు జీవాన్ని గురించి నిరీక్షణతో కూడిన భక్తి చేస్తున్నాం. తీతు 1:1 ఇలా చెప్పాలి. అలా చెప్పండి, పొరపాటుని ఇలా చెప్పకండి. మనకి ఉపవాసాలు లేవు, ఇప్పుడు మనం ఏమి చేయక్కర్లేదు దాన్ని అన్నది, ఏమి చేయక్కర్లేదు సోమరులు అనుకుంటున్నారు. నేను వాసన సోమరులా ఎంత ప్రయాసపడుతున్నామండి, కానీ మనం చెప్పేటప్పుడు సరిగ్గా చెప్పాలి. ఏమి చేయకుండా రక్షణ, మనం ఏమి చేయక్కర్లేదు. ఇప్పుడు మీరు ఉపవాసాలు చేయక్కర్లేదు, ఏమి చేయక్కర్లేదు దాని కాదు, దాన్ని వివరంగా చెప్పాలి. ఆచారాలు లేవు అనే దానికి వివరంగా చెప్పాలి. సో ప్రభు మీకు అట్టి వివేకం దయచేయను గాక. కొంతమంది వాక్యం బాగా వింటున్నారు, లాస్ట్ లో మన వాళ్ళు చెప్పే సాక్ష్యం సరిగ్గా లేక అపార్థం చేసేసుకుంటున్నారు. ఇప్పుడు మన వాక్యం బాగా చెప్తామా, చెప్పగానే వచ్చి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పమన్నారు అనుకోండి, ఇప్పుడు దాకా మీరు విన్న వాక్యాన్ని బట్టి మీకు ఏం అర్థమైంది? మీరు ఉపవాసాలు చేస్తున్నారు, లెంట చేస్తున్నారు, అసలు ఏమి లేవు, మనం ఇష్టం వచ్చినట్టు 3 పూటలు తినేచ్చు, చక్కగా ప్రార్థన చేయొచ్చు అనకూడదు. అప్పుడు ఏమైతుంది, చెప్పిన వాక్యం మీద నిష్ప్రయోజనం అయిపోద్ది. కాబట్టి కొంచెం బుర్రకాయ కూడా ప్రభు ఇవ్వాలని మీకు ప్రార్థన చేయండి. వివేకం దయచేయి ప్రభు అని అడగాలి. అర్థమైందా? సో ప్రభు అట్టి కృప మీకు దయచేయను గాక. ఎందుకంటే కాలేబు గారి ఇంట్లోనే లెంట జరుగుతుంది. ఏంటి జరుగుతుంది? జరగదు మీ ఇంట్లో? జరగదు. ప్రభుకు స్తోత్రం. కానీ జరుగుతుంది. చుట్టుప్రక్కల అందరూ చేస్తున్నారు కదండి. భస్మ బుధవారం కూడా చేశారు. నేను మరి మిమ్మల్ని అడిగి భస్మ బుధవారం రోజు భస్మ బుధవారం చేయలేదు, భస్మ అయిపోతామంటే అప్పుడు వివరంగా చెప్పాలి. అంతేగాని మాకు అయ్యన్నీ లేవు, మా పాస్టర్ గారు తినేస్తాడు, మేము తినేస్తాం అంటే మీ పాస్టర్ గారు తిండిపోతు, మీరు తిండిపోతున్నారు. మనం ఏమి చేయకూడదు అంటే అర్థం ఏంటి? వాళ్ళు ఏమనుకుంటారు? సోమరులు అనుకుంటారు. క్రేతీయులు అంటే సోమరులకు తిండిపోతులు అంట. ఇప్పుడు కొంతమంది వాక్య బాగా ఎరిగిన వాళ్ళు సోమరులకు తిండిపోతులు, మత్తులు అనుకుంటున్నారు. కానీ ప్రభు అంటున్నాడు, వీరు ఊహించినట్టు వీరు మత్తులు కాదు. రెండవది అదొక సాక్ష్యం అపోస్తలుల కార్యాలు. ఇంకో సాక్ష్యం ఎక్కడ ఉంది? తీతు పత్రిక. ఈ సాక్ష్యం నిజమే, క్రేతీయులు సోమరులకు తిండిపోతులు అన్నాడు. కాబట్టి ఇప్పుడు మన సాక్ష్యం ఏం కాదంటే మన సోమరులం కాదు, తిండిపోతులం కాదు. కానీ కొంతమందికి అలా అర్థమవుతుంది. నేను సందీప్ అన్న, ఎక్కడున్నావు? కాకినాడలో ఉన్నావా, హైదరాబాద్లో ఉన్నావా? కాకినాడలోనే ఉన్నావు అనుకుంటున్నా. మరి మిమ్మల్ని అడుగుతారు చుట్టుప్రక్కల అందరూ ఫాలో అయ్యేవాళ్ళు, మీరు వాళ్ళకి వివరంగా చెప్పాలి. లేకపోతే ఏమనుకుంటారంటే సందీప్ ఆగలేడు పాపం, టైంకి తినకుండా, అందుకని 3 పూటలు తినేస్తున్నాడు అనుకుంటారు. సో అందుకని సోమరులకు తిండిపోతులు అనుకుంటారు. ఇదంతా వివరంగా చెప్పాలి. సో ఇట్టి జ్ఞానం వివేకం ప్రభు మీకు దయచేయనుగా. మనం వివరంగా చెప్పకపోతే రేపు పొద్దున ఎవరి సత్యంలోకి రారు. అసలు ప్రభుని ఎరగనోళ్ళు అడుగుతున్నారండి, మీకు ఇప్పుడు 40 అంట కదా అని. ఎందుకంటే ఎక్కువ మంది అయ్యే చేస్తున్నారు కాబట్టి బయట అందరికి అయ్యే తెలిసింది. మరి మనం చెప్పాలి. ఏం ఆనందన్న 40 రోజులు మీటింగ్కి వెళ్తున్నారా? నా దాకా రాకుండా ఉంటే ఎంత బాగుండు, ముగిస్తే బాగుండు, వచ్చేసాడు ఈయన అనుకుంటున్నాడే. సమస్త దుర్నీతి విరోధమైన సంఘ పెద్ద గారు మా ఆనందన్న ఈ 40 రోజులు ఆయనే దగ్గరుండి అన్ని చేయాలి. రిబ్బన్ నేను కట్ చేసాడు ఆల్రెడీ భస్మవారం రోజు. ఈ 40 రోజులు ఇంకా తప్పదు. సత్యం తెలిసినా ఇంకా సత్యానందం లేదు ఆయనకి. ఏం చేస్తాం? సుమంత్ ఈ మంత్ డాడీ బుక్ అంతే. కాబట్టి మీరందరూ కొంచెం జాగ్రత్తగా ఉండండి. వీటిలో ఎక్కడ ఏలెట్టకండి. ఎందుకంటే దీని తాలూకా ఇబ్బందులు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ ఆచారాల్లో దురాత్మలు ఉంటాయి. ప్రతి ఆచారం వెనకాల దెయ్యం ఉంటది అనమాట. సో వాటిలోకి వెళ్తే దెయ్యాలు, అందుకని వాటిని ఏమన్నాడు? భూతపాఠాలు అన్నాడు. భూతపాఠం అంటే ఏంటి? ఆ పాఠం ద్వారా భూతం వస్తాడు. ఆ పాఠాలు ఇప్పుడు ఆచారాలు చేసామనుకోండి, దాని ద్వారా వాడు ఎంటర్ అవుతాడు. వాడు ఎలాగ ఎంటర్ అయినా మనకు డైలాగ్ వచ్చేవని, సాతాన వెనక్కి పొమ్మని. ఆడేమంటాడు? నువ్వే పిలిచిన అనుభవం ఏంట్రా అంటాడు. కాబట్టి వాడు అనుకోకుండా వస్తే వెనక్కి పొమ్మనాలి, కానీ ఆయన రప్పించి మరి పొమ్మనకూడదు. అర్థమైందా? కాబట్టి మనం చేసేస్తున్నాం కదా, మనకి ఏమి కాదని దయచేసి ఎవరు అనుకోద్దు. బలహీనమైన మూలపాఠాలు వెనకాల దురాత్మ పనిచేస్తుంది.
కుటుంబాలను పాడు చేసేస్తుంది ఈ దురాత్మ. ఎప్పుడైనా ఒక దురాత్మని పెళ్లి చేయటం చూసారా ఇద్దరికి? అది కుటుంబాలు నాశనం చేసే దురాత్మ. ఇప్పుడు అసలు క్రైస్తవులు అందరూ దురాత్మలు పిలిచే కార్యక్రమంలోకి వెళ్ళిపోయారు ఇప్పుడు. కాబట్టి దీన్ని మీరు సీరియస్ గా తీసుకోవాలా, అర్థం చేసుకోవాలా. ప్రభు మీకు సహాయం చేయను గాక. ఫైనల్ గా ఒక ప్రశ్న అడుగుతాను. దురాత్మ ఎప్పుడు పడితే అప్పుడు వస్తుందా, పరిశుద్ధాత్ముడు ఎప్పుడు పడితే అప్పుడు వస్తాడా? నేను అడిగేది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు నలుగురిలో కూర్చున్నారు. ఆ టైంలో పరిశుద్ధాత్మ చేత వాడబడాలన్నా వాడబడకూడదని మీ స్వాధీనంలో ఉంటుంది. కానీ నలుగురిలో కూర్చున్నప్పుడు దురాత్మ ఉందనుకోండి, అది మీరు కంట్రోల్ చేయలేరు. అది ఎప్పుడైనా మిమ్మల్ని బయటేసేసింది. భాషలు మాట్లాడే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఆగిపోమంటే ఆపేయచ్చా? భాషలో వాళ్ళు కంట్రోల్ లేకుండా మాట్లాడేయచ్చా? ప్రవక్తల స్వాధీనాలు ఉన్నాయి. పరిశుద్ధాత్మక అపవిత్రాత్మక అదే తేడా. అపవిత్రాత్మ వశంలో మీరు ఉంటారు. ఆ వశం అంటే ఏంటంటే అది ఇంక మిమ్మల్ని అల్లరి చేసేసిద్ది అనమాట. కానీ పరిశుద్ధాత్ముడు మీ కంట్రోల్లో ఉంటాడు. ఎందుకంటే ఆయన మన వ్యక్తిత్వానికి ప్రాముఖ్యత ఇస్తాడు. అంటే ఈ దెయ్యాలు వద్దండి, దెయ్యాల జోలికి వెళ్ళొద్దు. ఈ ఆచారాల జోలికి వెళ్తే దెయ్యాల జోలికి వెళ్తాం. కాబట్టి కొన్ని రోజులు ఇటువంటి వారితో సాంగత్యం చేయొద్దు. వాళ్ళు టీ ఇచ్చినా కూడా తాకండి. అన్నారండి, ఈరోజు మాది 40వ రోజు ముగింపు, నిమ్మరసం తాగుతున్నాం, మీరు కూడా రండి అని దీక్షకు పిలిచారని మీరు తాకండి దాంతో పాటు. ఎందుకంటే అవన్నీ అపవిత్రమైనవిగా ఎంచండి. వారికి బుద్ధి చెప్పండి. మనం ర్యాన్సమ్ కంటే గొప్పవాళ్ళం ఏం కాదు. ఆయన ఇంకా చాలా మత సంబంధమైన వాటిలోంచి ప్రభువుని ఎరిగి బయటకు వచ్చాడు. ర్యాన్సమ్ ఇప్పుడు బాలాంతరంలో రొట్టె విరిచి కూడికి జరుగుతుంది, ప్రభుకు స్తోత్రం. కాబట్టి మన ఆచారాలు అంటే వాళ్ళ ఆచారాలు ఎక్కువ. వాటన్నిటిని విడిచిపెట్టి ప్రభులోకి వచ్చారు కదా. కాబట్టి మనం కూడా సాక్షులుగా ఉందాం. ప్రభు మీకు ధైర్యం దయచేయను గాక. మనకు దేవుడు దాస్యపు ఆత్మని ఇవ్వలేదు, దత్తపుత్రాత్మని ఇచ్చాడు. పిరికితనం గల ఆత్మని ఇవ్వలేదు, శక్తి, ప్రేమ, ఇంద్రియ నిగ్రహం గల ఆత్మని ఇచ్చాడు. కాబట్టి దైవాత్మ మీకు సహాయం చేయను గాక. దేవుని ఆత్మ చేత మనం అందరం నడిపించబడదాం. ప్రభు తలంపులు మనందరి వినికిడిలో దీవించును గాక. రేవంత్ ఉన్నాడన్నా? ఉన్నాడండి. నీకు లేదుగా ఈ 40 కూడా? లేదన్నా. ఓకే, జాగ్రత్త. నాకు లేవండి. మీకు చాలా లేవు, చూసుకోండి ముందు. ప్రభునామానికి మహిమ కలుగును గాక. దేవుడు తన దాసులను వాడుకొని యోబు గ్రంథం 28వ అధ్యాయం నుంచి అందించిన వర్తమానాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాం. యోబు యొక్క అధ్యాయం నుంచి మాట్లాడుతూ ఆయన ప్రత్యుత్తరం ఇస్తున్నప్పుడు ఆయన శిష్యులు, ఆయన స్నేహితులకి, మనుషులందరూ కూడా దేవుని సృష్టి కలిగించినటువంటి అగాధంలో ఉన్నటువంటి వస్తువులన్నిటినీ వారు తీసుకుని వారు ఏ విధంగా ఉపయోగిస్తున్నారో, అలాగే నీటికి ఏ విధంగా అయితే వారు గట్టు కడుతున్నారో అన్న విషయాలు జ్ఞాపకం చేస్తూ, అయితే వీటన్నిటినీ మనుషులు మరమైన వాటిని అన్నిటినీ కూడా తీసుకుని వాడుకుంటున్నారు. కానీ అయితే జ్ఞానము వివేచన ఎక్కడ దొరుకుతుందన్న ప్రశ్న ఈ యొక్క అధ్యాయం నుంచి మాట్లాడుతూ, అయితే దేవుని మర్మమైనటువంటి క్రీస్తు యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచడం ద్వారా, ఆయన చేసిన పుణ్యకార్యం ద్వారా, మరి 7 దీప స్తంభం మధ్య ఉన్నటువంటి కేంద్రమైనటువంటి క్రీస్తు కేంద్రంగా ఇప్పుడు ఉన్నప్పుడు ఆయన యొక్క నిత్య శక్తి, ఆయన నాశనం లేనుకున్నటువంటి జీవానికి ఉన్నటువంటి శక్తి, ఆయన శక్తి యొక్క అపరిమితమైనటువంటి మహత్యము ఇప్పుడు ప్రత్యక్షమైనప్పుడు, ఆ జ్ఞానాన్ని ఇప్పుడు ఈ యొక్క సంఘకాలంలో మనం ఇంకా ఎంతగా అగాధంలో ఉన్నటువంటి ప్రతి వస్తువుని తీసుకుని ఇప్పుడు ఇంకా ఎంతగా వినియోగించుకుంటున్నామో అది కూడా జ్ఞాపకం చేశారు. అలాగే ఈ యొక్క విశ్వాసం ద్వారా రక్షణార్థమైనటువంటి జ్ఞానము ఎవరిలైతే కలుగుతుందో వారిలో జ్ఞానానికి మించినటువంటి క్రీస్తు ప్రేమలో వారు బుద్ధి పొందుతారన్న విషయాన్ని, ఈ యొక్క జ్ఞానం మనకి అవివేకం కలిగించదు. ఈ జ్ఞానం ఏంటంటే మనల్ని ప్రతి విషయంలో విధేయత కలిగిస్తుంది, మన కుటుంబాలను కాపాడుకోవడంలో మరి కుటుంబ వ్యవస్థ కట్టబడుతుంది, అలాగే మన సహోదరుల పట్ల ఏ విధంగా ప్రవర్తించిన అన్ని విషయాల్లో కూడా ఈ యొక్క జ్ఞానం మనల్ని ఏ విధంగా ముందుకు నడిపిస్తుంది అన్న విషయాన్ని ప్రభు యొక్క అధ్యాయం నుంచి మాట్లాడారు. ఎవరైతే ఈ యొక్క జ్ఞానంలో వృద్ధి పొందలేదో వాళ్ళు అవివేకంలో ఉంటారని, మరి మనం నీతిమంతులు ఎలా తీర్చబడ్డామన్న విషయాన్ని మర్చిపోతే తద్వారా మనం ఆచారాల వైపు వెళ్ళి ఏ విధంగా నష్టపోతాం అన్న విషయాన్ని ప్రభు యొక్క అధ్యాయం నుంచి మాట్లాడారు. వారు
అవివేకమనే మరి అవమానమైన నురుకు కూడా వెళ్ళగలుగుతారన్న విషయాన్ని ప్రభు యొక్క అధ్యాయం నుంచి మాట్లాడారు. కాబట్టి దైవజ్ఞానంలో వృద్ధి పొందాలని, అలాగే మరి జ్ఞానానికి మించినటువంటి క్రీస్తు ప్రేమ నిరంతరం కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలన్న విషయాన్ని ప్రభు, వృద్ధి పొందాలన్న విషయాన్ని ప్రభు ఈ యొక్క అధ్యాయం నుంచి స్పష్టంగా మాట్లాడారు. సమయంలో ముగింపు ప్రార్థనతో ఈ కూడికి ముగింపు చేసుకుందాం. అలాగే ఈరోజు సాయంత్రం రాజమండ్రిలో జరిగే బైబిల్ తరగతి కొరకు ప్రార్థన చేయండి. అలాగే వీలు కలిగిన వారందరూ కూడా పాలు పంపులు పొందండి. ఈ యొక్క రెండో శనివారం మరి బాలాంతరంలో మరి నూతనంగా రొట్టె విచ్చే కూడికి ప్రారంభించబోతున్నారు. అక్కడ దానికి ముందుగా ఒక మరి ఆ ప్రాంతంలో కూడికని ఏర్పాటు చేయాలని దేవుని సేవకులు సత్యప్రసాద్ గారు మరి ఆ ప్రాంతంలో మరి బాలాంతరంలో ఈ రెండో శనివారం కూడిక ఏర్పాటు చేస్తున్నారు. దాని కొరకు ప్రార్థన చేయండి. జరగబోయే పరిచర్ల కొరకు, ప్రాముఖ్యంగా మే నెలలో జరిగే సమ్మర్ కాన్ఫరెన్స్ కొరకు ప్రార్థన చేయండి. ఈ సమయంలో ముగింపు ప్రార్థనతో మనం కూడికి ముగింపు చేసుకుందాం. తమ్ముడు ప్రతిపాటి జాన్ గారు ముగింపు ప్రార్థన చేసి కూడికను ముగింపు చేస్తాం. వందనాలన్న. దయాళుడైన మా తండ్రి, అత్యున్నతమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామం మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తున్నాం. ప్రభావ మీ కృపను బట్టి మీరు మాకు అనుగ్రహించినటువంటి ఈ యొక్క ప్రవేశాన్ని బట్టి మరొకసారి మీ కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా, మీరు మమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నారు, మీరు మమ్మల్ని అంతం వరకు ప్రేమిస్తున్నారు అనేటటువంటి విషయాన్ని, మీరు మాకు ఇచ్చున్నటువంటి వాగ్దానాలు, మాకు ఇచ్చున్నటువంటి వర్తమానాల ద్వారా, లేఖనాల్లో ఉన్న జీవమును ప్రభావ మేము అనుభవించుట ద్వారా మేము మీ ప్రేమను తెలుసుకున్నటకు మీరు మాకు ఇచ్చినటువంటి ఈ యొక్క ప్రభావ భాగ్యం బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తండ్రి, యోబు గ్రంథము 28వ అధ్యాయం నుంచి మీ యొక్క దాసుని నోట మీ వాక్యం నుంచి మీరు మమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నారో ప్రభావ మీ యొక్క ఆత్మ ద్వారా మీరు మాతో ప్రతి సంగతిని మీరు మాతో స్పష్టంగా మీరు మాట్లాడిన విధానం బట్టి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తండ్రి, మేము యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం మూలంగా మేము నీతిమంతులుగా తీర్చబడి మేము మీ కుమారులమయ్యాం అనేటటువంటి సంగతి మాకు ప్రతి దినము కూడా మీరు జ్ఞాపకం చేసుకున్నందుకే మరొకసారి మీ కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. విశ్వాసం వలననే రక్షణ, విశ్వాసం వలననే విశ్వాస జీవితం అనేటటువంటి విషయాన్ని మేము ప్రతి దినము ఎరిగి జీవం కలిగిన దేవ మిమ్మల్ని సేవించడానికి మా మనస్సాక్షులను మీరు శుద్ధి చేసుకున్న విధానం బట్టి, మా యొక్క హృదయాలను మీరు దృఢపరుస్తున్న విధానం బట్టి మరొకసారి మీ కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తండ్రి, జ్ఞానము ఇక్కడి నుండి వచ్చిననేటటువంటి మాటను మీరు మాట్లాడుతూ దేవుని మర్మము, దేవుని జ్ఞానము క్రీస్తు యేసు ప్రభువే అని మీరు మాతో మాట్లాడారు. అందుని బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. తండ్రి, ఆయన మాకు జ్ఞానమును నీతియు ఆయననే, విమోచనం ఆయన అనేటటువంటి విషయాన్ని మీరు మరొకసారి మాకు జ్ఞాపకం చేశారు. యేసుక్రీస్తునందు మాకు మీరు అనుగ్రహించినటువంటి ప్రతి మేలులు మహోపకారములన్నిటిని బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. ప్రభా తండ్రి, విశ్వాసం వలననే మాకు నీతిని మీరు కలుగు చేశారు, రక్షణ మీరు కలుగు చేశారు. ప్రభా, మేము సమస్తానికి కేంద్రం, సమస్త సర్వ సంపూర్ణత ఎవని యందు నివసించున్నదో ఆ క్రీస్తుని మేము చూసినప్పుడు ప్రభా మేము బలహీనమైనటువంటి మనస్సాక్షి కలిగి ఉండమని, మేము ఆ కేంద్రం వైపు మా యొక్క దృష్టిని, మా యొక్క ఆలోచనను మేము పెట్టినప్పుడు మేము విశ్రాంతిని అనుభవిస్తామనేటటువంటి విషయాన్ని మీరు మాకు స్పష్టంగా మీరు తెలియజేశారు. ప్రభా, ఎవరైతే విశ్రాంతిలో లేరో, ఎవరైతే రెస్ట్లో లేరో వారు కేంద్రమైనటువంటి క్రీస్తును చూచట్లేదు అనేటటువంటి విషయాన్ని మీరు స్పష్టంగా మీరు మాతో మాట్లాడారు. ప్రభా, సమస్త జ్ఞానమును, దేవుని మర్మమును తెలుసుకునే వానికి సమస్తమైనటువంటి జ్ఞానం బయలుపరచబడుతుందని, ఆ జ్ఞానముకు మించినటువంటి క్రీస్తు ప్రేమ క్రింద ఆ జ్ఞానాన్ని ఆపరేట్ చేయకపోతే మనుషుడు ప్రమాదంలో పడతాడు అనేటటువంటి విషయాన్ని కూడా మీరు మాతో స్పష్టంగా మీరు మాతో మాట్లాడారు. తండ్రి, జ్ఞానం ఉప్పొంగ చేస్తుంది, కానీ మీ ప్రేమను బట్టి మేము మా యొక్క కుటుంబ జీవితాలను మేము కట్టుకోగలమని, ప్రేమ ద్వారానే కుటుంబ నిబంధన, వివాహ నిబంధన, కుటుంబం అనేటటువంటి ఆ యొక్క నిబంధన మేము కొనసాగించగలమని, మీ ప్రేమ ద్వారానే బంధం నిలబడుతుంది అనేటటువంటి విషయాన్ని మీరు మాతో స్పష్టంగా మాట్లాడారు. అందుని బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. తండ్రి, అవును, మా జ్ఞానాన్ని బట్టి మేము ఉప్పొంగిన ఎడల మేము ప్రేమ అనేటటువంటి ఫలం మేము ఫలించలేము. ప్రభా, ప్రేమ అనేటటువంటి ఫలాన్ని మేము ఫలించినప్పుడు మేము
మా యొక్క కుటుంబం మేము సరిగా నడిపించుకోగలమని మీరు మాతో మాట్లాడారు. అందుని బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. మీరు సమస్తాన్ని ప్రభా సర్వ సృష్టిని మేము ప్రభా ఆలోచించినప్పుడు దైవత్వం యొక్క లక్షణములు, దైవత్వం యొక్క ఆయన యొక్క మంచితనమును మేము కనుగొంటామని మీరు మాతో స్పష్టంగా మాట్లాడిన విధానం బట్టి మీకు కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. సమస్తాన్నే మీరు సర్వ సంపదను క్రీస్తునందు నివసించున్న సర్వ సంపూర్ణతను ప్రభా ఈ యొక్క సృష్టిలో పెట్టారు. దాన్ని మనుషుడు అనుభవిస్తూ అవివేక హృదయంతో ఆయనకు కృతజ్ఞత స్తుతులు చెల్లించట్లేదు అనేటటువంటి విషయాన్ని కూడా మీరు మాతో స్పష్టంగా మాట్లాడారు తండ్రి. మేము ఎప్పుడైతే సమస్తాన్ని నీ మూలంగా మేము కలిగి ఉన్నాము, నీ మూలంగా మేము అనుభవిస్తున్నాం అనేటటువంటి విషయాన్ని, నీ మంచితనాన్ని, నీ నీతిని మేము మెరిగినప్పుడు ప్రభా మేము కృతజ్ఞత చెల్లించకుండా ఉండలేమనేటటువంటి విషయం కూడా మీరు మాతో మాట్లాడారు ప్రభా. మేము అనుభవించున్న సమస్తాన్ని బట్టి అది కేవలం యేసుక్రీస్తు ప్రభు ద్వారా తండ్రి మీకు మాత్రమే మహిమ కలుగునుగా. కానీ మేము మరొకసారి ఈ యొక్క ఉదయకాలంలో మేము అందరూ హృదయపూర్వకంగా మీకు కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇట్టి శ్రేష్టమైనటువంటి లేఖనాలను మీరు మాతో మాట్లాడారు. మేము అనుభవిస్తున్న సమస్తం ద్వారా ఎలాగూ మీకు కృతజ్ఞత చెల్లించాలో తండ్రి మాకు అనుగ్రహించిన సమస్తాన్ని బట్టి మరొకసారి హృదయపూర్వక కృతజ్ఞతలు చెల్లిస్తూ ఇటు శ్రేష్టమైనటువంటి లేఖనాల నుంచి మీరు మాతో మాట్లాడినందుకే మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ యొక్క సంగతులు మేము ప్రభా మేము ఆలోచిస్తూ మేము మిమ్మల్ని స్తుతించినట్లు ఈ దినమంతా కూడా మీ లేఖనం ద్వారా మమ్మల్ని తృప్తిపరిచినందుకే మీ కృతజ్ఞతలు చెల్లిస్తూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం ప్రియమైన పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. ముగింపు ప్రార్థన చేసిన తమ్ముడు ప్రతిపాటి జాన్ గారికి, కూడికలో ఉన్న ప్రియులందరికీ వందనాలండి. ఒకరికొకరు వందనాలు తెలియజేసుకుని కూడికి ముగింపు చేసుకుందాం. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి.